లియోనాల్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచంలో జస్ట్ ఇదొక బ్రాండ్. కోట్ల రూపాయల విలువైనటువంటి టాలెంట్ ఈయన సొంతం. మెస్సీ దగ్గర అసలైన విలువైంది ఏంటి? ట్రోఫీలా? కాదు. రికార్డ్సా? కాదు. ఏంటి అనుకుంటున్నారా? అతని కాళ్ళు. It's extraordinary. It's exquisite. It's enthralling. A magnet to the Venezuelan-born centre-half's head. Little Messi does a little about turn. Away he goes, Messi. అందుకే మెస్సీ కాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అయితే చేయించుకున్నాడు. చాలా మందికి ఇది వింతగా అనిపించవచ్చు. కాళ్ళకు బీమా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది కూడా. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఇది చాలా నార్మల్ విషయం. మెస్సీ కాళ్ళకు ఉన్న బీమా విలువ సుమారుగా 750 మిలియన్ యూరోలు అని ఇంటర్నేషనల్ మీడియా అయితే చెప్తుంది. ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే ఇది సుమారుగా 7,500 కోట్లకు సమానం. ఇది ఒకే ఒక పాలసీ కాదు, ఇది మెస్సీ కెరీర్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక సిస్టమ్. మెస్సీకి ఏదైనా సీరియస్ గాయం అయితే ఏం జరుగుతుంది? అతని మ్యాచ్లు ఆడలేడు, క్లబ్లకు నష్టం, ఆయన పైన ఉన్నటువంటి స్పాన్సర్స్కి నష్టం, అడ్వర్టైజ్మెంట్స్ కంప్లీట్గా ఆగిపోతాయి, బ్రాండ్ విలువ కంప్లీట్గా పడిపోతుంది. సో ఈ నష్టాన్ని ఎవరు అంత రిస్క్ అయితే తీసుకోలేరు, ఎందుకంటే దాని మీద ఈరోజు ఆయన సంపాదించిన పేరు దాని మీద సంపాదించారు కాబట్టి. అందుకే ఈ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మెస్సీతో మొదలైన విషయం కాదు, ముందే చాలా మంది స్టార్స్ ఇలానే చేశారు. ఉదాహరణకి డేవిడ్ బెక్హామ్, ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్ మాత్రమే కాదు, ఒక స్టైల్ ఐకాన్ కూడా. అలాంటి డేవిడ్ బెక్హామ్ సుమారుగా 100 మిలియన్ పౌండ్లు బీమా అయితే తీసుకోవడం జరిగింది. ఆ టైంలో అంత మొత్తంలో బీమా తీసుకున్న ఏకైక ఆటగాడు ఇతనే. జస్ట్ వరల్డ్ రికార్డ్ అది నిజంగా. తర్వాత క్రిస్టియన్ రొనాల్డో, ఇతను ఫిట్నెస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఫిట్నెస్ మాన్స్టర్ అని కూడా పిలుస్తారు ఈయన్ని. రొనాల్డో కాళ్ళు కంప్లీట్గా ఆయన కెరియర్ ఇతనిలాగే. సో ఆయన కాళ్ళకు సుమారుగా 144 మిలియన్ యూరోలు అయితే బీమా ఉంది. తర్వాత దీని విషయానికి వచ్చినట్టయితే నేమార్, ఇతను ఒక బ్రెజిలియన్ స్టార్. డ్రిబ్లింగ్, స్పీడ్ మూమెంట్స్ అన్నీ కూడా అతని కాళ్ళతో ఎంత పెద్ద స్టార్ అంటే. సో అటువంటి నేమార్ కాళ్ళకు సుమారుగా 200 మిలియన్ యూరోలు బీమా అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఫుట్బాల్లోనే ఉందా, లేదు అంటే వేరే ఏమైనా వీటిల్లో కూడా చేసుకున్నారంటే హాలీవుడ్లో కూడా చేసుకోవడం చాలా మంది జరిగింది ఇటువంటి ఇన్సూరెన్స్. జెన్నిఫర్ లోపెజ్ విషయానికి వచ్చినట్టయితే తన కొన్ని బాడీ పార్ట్స్కి అయితే బీమా తీసుకోవడం జరిగింది. తర్వాత మరియా క్యారీ, తను కూడా తన వాయిస్కి అయితే బీమా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కెరీర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు. కెరీర్ స్టాప్, ఒకవేళ ఏమైనా జరిగినా కెరీర్ స్టాప్ అవ్వకుండా లైఫ్ సెక్యూర్ చేసుకోవడం కోసం ఇదంతా చేశారు. అయితే మన ఇండియాలోనే ఎవరైనా తీసుకున్నారా ఇటువంటి ఈ ఇన్సూరెన్స్ అంటే? భారత్లో మెస్సీ లాంటి హై వాల్యూ లెగ్ ఇన్సూరెన్స్ అనేది చాలా రేర్. కానీ ఈ కాన్సెప్ట్ అయితే ఉంది, ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అయితే ఉంది. కానీ ఈ ఇన్సూరెన్స్ మరి ఎవరు తీసుకున్నారు ఇండియాలో అంటే అమితాబ్ బచ్చన్. ఆయన వాయిస్, ఆయన కెరీర్. సో ఆయన వాయిస్కి ఆయన అయితే ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది కంప్లీట్గా ఆయన గొంతుకి. అందుకే వాయిస్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇండస్ట్రీలో అయితే చెప్తూ ఉంటారు. తర్వాత లతా మంగేష్కర్, ఆమె గొంతు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఆ గొంతుకి ఇదైతే తీసుకోవడం జరిగింది. ఆ కెరీర్ కోసం వాయిస్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనే వార్తలు అయితే బాలీవుడ్లో ఇదవటం అయితే జరిగింది. క్రికెట్లో కూడా ఈ భారత్లో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ. అయితే వీళ్ళు కూడా వీళ్ళ కెరీర్ కోసం కొన్ని రకాల కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ అది ఎంత మొత్తంలో తీసుకున్నారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియదు అనమాట. సో ఇన్సూరెన్స్లు అయితే ఉన్నాయి. అంటే భారత్లో కూడా ఈ బీమా తాలూకా ఇన్సూరెన్స్లు ఏమే ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నంతటువంటి హైప్ లేదు. అయితే ఇప్పుడు ఈ లెగ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్టయితే ఇది సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ టైప్లో కాదనమాట. ఇది ఒక స్పెషల్ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్. అయితే ముందుగా ఈ ప్లేయర్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో వీళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీ చూస్తారు. పాత గాయాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే సర్జరీస్ ఏమైనా జరిగాయా, ఒకవేళ జరిగితే రికవరీ టైం ఏంటి, అన్నీ కంప్లీట్గా ఎంత టైంలో రికవరీ అయిన డేటా తీసుకుంటారు. తర్వాత ఈ ప్లేయర్స్ తాలూకా ఫైనాన్షియల్ వాల్యూ ఎలా ఉందనేది లెక్కించడం జరుగుతుంది. అంటే వాళ్ళ జీతం కానీ, స్పాన్సర్స్ డీల్స్ కానీ, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కానీ, ఇవన్నీ కలిపి బీమా అమౌంట్ని కొంత మొత్తాన్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగని ఈ బీమా అన్నింటికీ వర్తిస్తుందా అంటే ఈ బీమా కొన్ని గాయాలకి అయితే వర్తించదు. దానికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఏంటి రూల్స్ అంటే, డ్రగ్స్ తీసుకుని ఏదైనా గాయం జరిగింది అనుకోండి, కవరేజ్ ఇవ్వరు. అదే సెల్ఫ్ ఇన్సూరెన్స్, తానుగా ఏదైనా పడిపోవటం లేదంటే సమ్ యాక్సిడెంట్స్ జరిగినా సరే ఇంజూరీ అనేది జరిగితే ఈ కవరేజ్ అనేది ఉండదు. డేంజరస్ యాక్టివిటీస్, ఏమైనా అడ్వాంచరస్ చేసి ఏదైనా జరిగినా ఈ కవరేజ్ అయితే ఉండదు. అంటే
ప్లేయర్ లైఫ్ స్టైల్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ చేస్తేనే దీని తాలూకా ఇన్సూరెన్స్ వర్తించడం అయితే జరుగుతుంది. బీమా తీసుకున్న తర్వాత ప్లేయర్ తాలూకా డైలీ రొటీన్ కూడా డైలీ చెక్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ తాలూకా డైట్ ఏం తీసుకుంటున్నారు, ట్రైనింగ్ ఎలా తీసుకుంటున్నారు, రెస్ట్ అవర్స్ ఏంటి, స్లీపింగ్ ఎలా, లేకపోతే ట్రావెల్ ఎంత చేస్తున్నారు డైలీ, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తారనమాట. అయితే ఈ మెస్సీ విషయంలో ఈ ఇన్సూరెన్స్ ఒక బ్యాకప్ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ ఆట ఆగినా లైఫ్ ఆగిపోకూడదు, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఒక విషయాన్ని అయితే క్లియర్గా చెప్తుంది. స్పోర్ట్స్ అనేది ఒక గేమ్ లా కూడా చూడట్లా, స్పోర్ట్స్ అనేది కంప్లీట్లీ ఒక లైఫ్, ఇది ఒక వాళ్ళ తాలూకా ఒక జాబ్, ఈ విధంగానే చూడటం జరుగుతుంది. మెస్సీ కాళ్ళకు బీమా ఉందంటే అది అతని టాలెంట్కి ఇచ్చిన విలువ, అతను శ్రమకి ఇచ్చినటువంటి గౌరవం. భారత్లో కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ ఫ్యూచర్లో పెరుగుతాయనే ఒక వాదన అయితే ఉంది. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది టాప్ క్రికెటర్లు తీసుకోవడం జరిగింది. ఫుట్బాల్ కూడా ఈ మధ్య కాలంలో డెవలప్ అవుతుంది ఇండియాలో. అలాగే బ్యాడ్మింటన్ స్టార్స్ కూడా తయారవుతుంది. వాళ్ళందరి తాలూకా కెరీర్ సేఫ్గా ఉండాలంటే ఇటువంటి ఇన్సూరెన్స్ ఉండాలి అనేది. సో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఎంత అవసరం అనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టాలెంట్ అనేది ఇప్పుడు నార్మల్గా ఒక గేమ్లోనే కాదు, అది ఒక బ్రాండ్ వాల్యూ, కోట్లలో ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూ. సో ఈ విధంగా అయితే మాత్రం ఈ ఇన్సూరెన్స్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇది మెస్సీ లెగ్ ఇన్సూరెన్స్ తాలూకా వెనుకున్నటువంటి కథ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్ కేస్ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకున్నారా? కింద మా కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో తాలూకా అభిప్రాయాన్ని కూడా మా కోసం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ signing off.